హాయ్ వ్యూయర్స్, డిఎస్సి కంటెంట్ టీహెచ్ క్రియేషన్స్ 9th క్లాస్ సోషల్ స్టడీస్ జోగ్రఫీ లెసన్ 5 పార్ట్ 1 సహజ వృక్ష సంపద వన్యప్రాణులు నుంచి కొన్ని అంశాలను పరిశీలన చేద్దాం. ప్రపంచంలోని ఎన్ని పెద్ద జీవ వైవిధ్య దేశాలలో మన భారతదేశం ఒకటే. 10, 12, 14, 15 దాదాపు 47,000 వృక్ష జాతులతో భారతదేశం వృక్ష వైవిధ్యంలో ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది. ఆసియాలో ఎన్నో స్థానంలో ఉంది. 10, 3, 12, 3, 10, 4, 10, 2 ప్రపంచంలోనే మొత్తం పుష్పించే మొక్కలలో ఎంత శాతం వాటా కలిగి ఉంది? 4, 5, 7, 6 ఫ్లోరా అనే పదము ఒక నిర్దిష్ట ప్రాంతానికి లేదా కాలానికి చెందిన మొక్కలు సూచించడానికి ఉపయోగిస్తారు. నిర్దిష్ట ప్రాంతానికి లేదా కాలానికి చెందిన జంతుజాలమును సూచించడానికి ఉపయోగిస్తారు. పై రెండు పైవేవి కావు. పశ్చిమ కనుమలలోని భారీ వర్షపాత ప్రాంతాలు, లక్షద్వీప్, అండమాన్ అండ్ నికోబార్ ద్వీప సమూహాలు, అస్సాం ఎగువ ప్రాంతాలు మరియు తమిళనాడు తీరానికి పరిమితమైన అడవులు, ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు, ఉష్ణమండల ఆకురాల్చే అడవులు, ముళ్ళ అడవులు, పొదలు, పర్వత ప్రాంత అడవులు. ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు ఎన్ని సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతము కలిగిన కొద్ది కాలం అనార్ద్ర శీతోష్ణ స్థితి ప్రాంతాల్లో పెరుగుతాయి. 300, 490, 200, 250. ఉష్ణమండల సతత హరిత అరణ్యాల్లో వృక్షాలు ఎన్ని మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు వరకు పెరుగుతాయి? 70, 69, 60, 70. చెట్ల ఆకులు రాల్చడానికి నిర్దిష్టమైన సమయం లేదు. ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు, ఉష్ణమండల ఆకురాల్చే అడవులు, ముళ్ళ అడవులు, పొదలు, పర్వత ప్రాంత అడవులు. ఉష్ణమండల సతత హరిత అరణ్యాల్లో వాణిజ్యపరంగా ఏ చెట్లు పెరుగుతాయి? ఎబోని, దేవదారు, నూకమాను, రోజ్వుడ్, రబ్బరు, సింకోనా, పైవన్యు. ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు ఏ అరణ్యాలలో కనిపిస్తాయి? అస్సాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, త్రిపుర, పశ్చిమ బెంగాల్, అస్సాం, పశ్చిమ బెంగాల్, మేఘాలయ. భారతదేశంలో ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉన్న అడవులు ఉష్ణమండల ఆకురాల్చు అడవులు, పర్వత ప్రాంత అడవులు, ముళ్ళ అడవులు, పొదలు, ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు. వేటిని ఋతుపవన అడవులని పిలుస్తారు? ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు, ఉష్ణమండల ఆకురాల్చే అడవులు, ముళ్ళ అడవులు, పొదలు, పర్వత ప్రాంత అడవులు. ఉష్ణమండల ఆకురాల్చే అడవులు పొడి వేసవిలో సుమారు ఎన్ని వారాల పాటు ఈ అటవీ రకానికి చెందిన చెట్లు ఆకులు రాలుస్తాయి? సుమారు 5 నుంచి 8 వారాలు, సుమారు 4 నుంచి 7 వారాలు, సుమారు 3 నుంచి 6 వారాలు.
సుమారు 6 నుంచి 8 వారాలు. 200 నుంచి 100 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం పొందే ప్రాంతాల్లో కనిపించే అడవులు. అనార్ద్ర ఆకురాల్చు అడవులు, ఆర్ద్ర ఆకురాల్చు అడవులు ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు పైవేవి కావు. ఆర్ద్ర ఆకురాల్చు అడవులు ఉండే ప్రాంతం ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ పర్వత పాదాల వెంబడి జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్ మరియు పశ్చిమ కనుమలు తూర్పు వాలుల్లో పైవన్నీయు. ఈ అడవులలో ఏది అత్యంత ప్రబలమైన జాతి? వెదురు, శీషం, ఏగిస, చందనము, టేకు. శుష్క ఆకురాల్చు అడవులు ఎన్ని సెంటీమీటర్ల నుంచి ఎన్ని సెంటీమీటర్ల మధ్య వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో కనిపిస్తాయి? 100 నుంచి 50, 100 నుంచి 70, 100 నుంచి 60, 100 నుంచి 80. శుష్క ఆకురాల్చు అడవులు కనిపించే ప్రాంతాలు: ద్వీపకల్ప పీఠభూమిలో వర్షపాత ప్రాంతాలు, బీహార్, ఉత్తరప్రదేశ్ మైదాన ప్రాంతాల్లోనూ పైవన్నీయు. ముళ్లతో కూడిన చెట్లు, పొదల వంటి సహజ వృక్ష సంపద ఎన్ని సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి? 50, 70, 80, 60. చెట్లు చెల్లాచెదురుగా ఉండి తేమను పొందడానికి నేలల్లోకి లోతుగా చొచ్చుకుపోయే పొడవైన వేర్లను కలిగి ఉంటాయి. ఉష్ణమండల ఆకురాల్చే అడవులు, ముళ్ళ అడవులు, పొదలు, పర్వత ప్రాంత అడవులు ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు. ఆర్ద్ర సమశీతోష్ణ రకపు అడవులు ఎన్ని మీటర్ల నుంచి ఎన్ని మీటర్ల ఎత్తు వరకు ఉన్న ప్రదేశాలు కనిపిస్తాయి? 1000 నుంచి 2500, 1000 నుంచి 1500, 1000 నుంచి 2000, 1500 నుంచి 2000. బాష్పీభవనాన్ని తగ్గించడానికి ఆకులు చాలా వరకు మందముగాను చిన్నవిగాను ఉంటాయి. ఉష్ణమండల ఆకురాల్చే అడవులు, ముళ్ళ అడవులు, పొదలు, పర్వత ప్రాంత అడవులు ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు. సింధూర వృక్షం, ఓక్స్, బాదం, చెస్ట్నట్ ఎక్కువగా ఉండేవి. ఉష్ణమండల ఆకురాల్చే అడవులు, ముళ్ళ అడవులు, పొదలు, పర్వత ప్రాంత అడవులు ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు. ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు 1500 నుంచి 3000 మీటర్ల మధ్య ఎత్తు ప్రదేశాల్లో గల ఏ అరణ్యాలలో శృంగాకార చెట్లు పెరుగుతాయి? శీతల మండల అరణ్యాలు, శీతోష్ణ మండల అరణ్యాలు, సమశీతోష్ణ మండల అరణ్యాలు, ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు. ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. శంఖాకార చెట్లకు ఉదాహరణ: ఆలివ్, దేవదారు, సిల్వర్ ఫర్, మిరిండా, సెడార్ పైవన్నీయు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి దీనికి సంబంధించిన అన్ని నోటిఫికేషన్లు మీరు పొందగలరు. థ్యాంక్ యూ.